ఇరాన్కు ఇండియాకు మధ్య సంబంధాలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. పూర్తి ఆధారాలతో చరిత్రకారులు చెప్తోన్న మాట ఇది. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయ ఆముక్తమాల్య హార్ముజ్ జలసంధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాయలవారే కాదు, ప్రముఖ కవి శ్రీనాథుడు కూడా తన రచనల్లో హార్ముజ్ను ప్రస్తావించారు. ఇవన్నీ కూడా హార్ముజ్ నుంచి వేల సంవత్సరాల క్రితం నుంచే ఇండియాకు వ్యాపారం నడిచేదని రుజువు చేస్తున్నాయి. అయితే రాయలవారు శ్రీనాథుడు హార్ముజ్ ఏ పేరుతో పిలిచారు? వాజ్ ది స్టోరీ. హార్ముజ్ జలసంధి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిన ఈ జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల రవాణాకు కేంద్ర బిందువుగా నిలిచింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. వందల ఏళ్ల క్రితమే ఈ జలసంధికి తెలుగు సాహిత్యంలో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవి సార్వభౌముడు తమ సాహిత్యంలో ఈ జలసంధిని హురుమాంజీగా అభివర్ణించారు. హురుమాంజీ జలసంధి నుంచే అనేక రకాల వ్యాపారాలు కొనసాగినట్లు శ్రీనాథుడు హరవిలాసంలో ప్రస్తావించారు. తిప్పయ్య శెట్టి అనే వ్యాపారి హురుమాంజీ నుంచి అనేక రకాల విలువైన వస్తువులను తెచ్చి విక్రయించేవాడని ప్రస్తావించాడు. ఖర్జూర, బాదం, వాల్నట్స్ వంటి ఎండు ఫలాలు అక్కడి నుంచి దిగుమతి అయ్యేవని ఆ గ్రంథంలో పేర్కొన్నారు. మరోవైపు మేలైన గుర్రాలు హురుమాంజీ నుంచి తెప్పించినట్లు శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో చెప్పారు. విజయనగర సామ్రాజ్యానికి సైనిక శక్తి చాలా ముఖ్యం. అందులోనూ గుర్రపు దళం ఎంతో కీలకం. అరేబియా, పర్షియా దేశాల్లోని హురుమాజీ రేవు నుంచి వచ్చే ఉత్తమ జాతి గుర్రాలను వెనుకాడకుండా ఎక్కువ ధర ఇచ్చి అయినా సరే కొనుగోలు చేయాలి అని ఆముక్తమాల్యదలో ప్రస్తావించారు. ఆ హురుమాంజీయే ఇప్పటి హార్ముజ్ జలసంధి అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలో, ఆ తర్వాత రాయల కాలంలో హురుమాంజీ నుంచి మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకు సరుకులు రవాణా అయ్యేవి. ఈ ఒక్క జలసంధి మాత్రమే కాదు, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే అనేక పదాలు 15వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయని ప్రముఖ రచయిత వసుధేంద్ర తెలిపారు. గ్రీస్, పర్షియన్ రెండూ అత్యంత ప్రాచీనమైన నాగరికతలే అయినా పర్షియన్ సంస్కృతి మాత్రమే అనేక దేశాలకు విస్తరించింది అని చెప్పారు. బిర్యానీలు, రకరకాల మాంసాహార వంటకాలు, డబుల్ కా మీఠా, బాదుషా, జిలేబీ వంటి మిఠాయిలు కూడా అక్కడి నుంచి దిగుమతి అయ్యి మన ఆహారపు అలవాట్లలో భాగమయ్యాయి.